ఫైనల్ భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ అమృతం గమయ సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన యోగ దర్శనంలోని సూత్రము తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ అంటాడు. సూత్రం ఏంటి? తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞ అంటాడు. ఎప్పుడైతే మన యోగ సాధన తీవ్ర స్థాయికి చేరుకుంటుందో అటులనే బుద్ధిలో జడత్వము, ఆత్మలో చైతన్యత్వము, సాత్వికత పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు మనకు ఈ 7 రకాల సిద్ధులు లభిస్తవి. అంటే మనం వాటిని సాధించాము అని అర్థం. బుద్ధిలో ఉన్నటువంటి ఏవైతే అజ్ఞానం ఉందో ఆ 7 రకాల అజ్ఞానాన్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతాము అంటున్నాడు. ఎప్పుడు మనం నిరంతరము బుద్ధిని సత్వముతో ప్రకాశింపజేసుకుంటే, బుద్ధిని సత్వముతో ప్రకాశింపజేసుకున్నప్పుడు, వివేకముతో ఉన్నప్పుడు, నిరంతరము యోగాభ్యాసం చేస్తే మనకు ఈ 7 సంపత్తులు లభిస్తవి అంటాడు. అదేమిటో చూడండి. ముందు మనకు ఒక లాభం అర్థమైంది. ఏంటి? ఈ ప్రపంచమంతా కూడా దుఃఖమయముతో ఉంది. అంటే ఈ ప్రాపంచిక వ్యవహారం అంతా కూడా దుఃఖముతో ఇమిడి ఉంది. ఇక్కడ పూర్ణ సుఖం అనేది దొరకదు. దీంట్లో సుఖము దుఃఖము మారుతూ ఉంటుంది అన్నప్పుడు ఏమవుతాడు? ప్రకృతి నుండి సుఖాన్ని ఆశించడం వదిలిపెడతాడు. ఇక్కడ మీరు ప్రకృతి అనగానే తీసుకోండి, బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము, సమస్త వ్యవహారము, మనుష్యులు అంతా సర్వం ఆధ్యాత్మికం అనగా శరీరము ద్వారా కానివ్వండి, ఇతర ప్రాణుల ద్వారా కానివ్వండి, లేదా పంచభూతాల నుండి, ఇలా ప్రకృతి నుండి పూర్ణ సుఖము లభించదు. అది దుఃఖమయమే. అందులో సుఖము ఉన్నప్పటికీ కూడా దాని వెనుక దుఃఖము ఏముంది? కలిసి ఉంది, జతగా నడుస్తున్నాయి. ప్రకృతి యందు సుఖ దుఃఖాలు ఎప్పుడు జతగా ఉంటవి. ఇంతకంటే మించింది ఇంకిక్కడ ఏమీ ఉండదు అని శబ్దము ద్వారా కాదు, పూర్తిగా అవగతం చేసుకుంటాడు. అప్పుడు ఇంకా తన జీవితాన్ని సరళముగా మార్చుకుంటాడు. ప్రకృతి వైపు వశీభూతుడు కాడు. ఇది మొదటి బెనిఫిట్. అర్థమైందా? ఈ ప్రపంచము నాకు పూర్ణ సుఖము ఇవ్వదు అనేది అర్థం చేసుకుంటాడు. ఇక రెండవది,
తెలుసుకున్నాడు? నేను ఏదైతే దుఃఖం అనుభవిస్తున్నానో ఆ దుఃఖానికి కారణం నా అజ్ఞానమే. ఏం తెలుసుకున్నాడు? యోగాభ్యాసం నిరంతరం చేసి, ఇంతకు ముందు యోగాభ్యాసం ఎందుకు చేయాలి, ఇప్పుడు యోగాభ్యాసంను సిద్ధింపజేసుకున్నటువంటి వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో ఈ సూత్రంలో చెప్తున్నాడు. అందుకే జాగ్రత్తగా బుద్ధికి ఎక్కించుకోండి ఈ సూత్రాలని. రెండవది ఏం చెప్తున్నాడు? నేను దినములో ఏవైతే దుఃఖం అనుభవిస్తున్నానో దానికి కారణం నా అవిద్యనే. ఇంతకు ముందు మనం ఏమనుకున్నాము? నా ప్రారబ్ధం అనుకుంటాం. ఈ కర్మ ఫలాలను, కర్మ ప్రభావాన్ని, కర్మ పరిణామాన్ని సర్వమును ఒకచోట మూటగట్టి ఒక శోకింపబడుతూనే ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే మనకు అర్థమైంది జన్మ అంటే మనం జన్మించినప్పుడు ఏ అవయవాలతో, ఏ సమూహములో, ఏ తల్లిదండ్రుల గర్భములో పుట్టామో అదొక్కటే కర్మాశయ ఫలం. మిగతాది ఆహారముతో వచ్చిన దుఃఖం, మిత్రులు ఎక్కువైపోతున్నా కొద్దీ వచ్చిన దుఃఖం, బంధువులతో వచ్చిన దుఃఖం, ఇదంతా కూడా కర్మ ప్రభావమే. ఈ కర్మకు ఎందుకు ప్రభావితులమయ్యాము? బుద్ధిని మనం చేతనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తెలిసిందో బుద్ధి జడము, ఈ దుఃఖమునకు కారణం కర్మఫలం కాదు, నా అజ్ఞానమే, ఇంకా అతన్ని యోగాభ్యాసము చేసి బుద్ధిలో ఉన్న సమస్త అవిద్యను, అస్మిత, రాగమును, ద్వేషమును, అభినివేశమును అన్నింటినీ కూడా దగ్ధబీజం చేసుకున్నాడు నిరంతర యోగ సాధన ద్వారా. ఆ సమయం దొరికినప్పుడు, శ్రద్ధ కలిగిన రోజు అలా కాదు, నిరంతరం అతని జీవితంలో యోగ స్థితి ఉంది. గృహస్థుడిగా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే అతను మాత్రం యోగాభ్యాసం వదిలిపెట్టలేదు, స్వాధ్యాయము వదిలిపెట్టలేదు, సత్సంగము వదిలిపెట్టలేదు. ఎవరైతే స్వాధ్యాయము, సత్సంగము, యోగాభ్యాసం వదిలిపెట్టలేదో వాళ్ళ స్థితి మీరు ఇక్కడ తెలుసుకోండి. సమస్త అవిద్యను దగ్ధబీజం చేసుకున్నాడు. దగ్ధబీజం అయిపోయింది ఇంకా అక్కడ స్థితి. ఇది రెండవ లాభాన్ని పొందుతున్నాడు. మూడవది ఏంటి? అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళిపోయాడు. నిరంతర యోగాభ్యాసం చేస్తూ ఆత్మను సాక్షాత్కారం చేసుకున్నాడు. ఇది కుంటివాడు, గుడ్డివాడు, దరిద్ర స్థితిలో ఉన్నవాడు కూడా నిరంతర యోగాభ్యాసం చేస్తే మానవ జన్మకు లభించిన గొప్ప అవకాశం ఇదే. అందుకనే కర్మకాండ ఎవరు చేయించాలి, ఎవరు చేయించకూడనేది విభజన ఉండొచ్చు. అంటే కొన్ని అవయవాలు లేని వాళ్ళు కర్మకాండ చేయకూడదు. ఇప్పుడు మనం యజ్ఞంలో ఆహుతి వెయ్యాలి అంటే మనము అర్ఘ్య పాత్రని ఎడమ చేతితో పట్టుకుంటాము, కుడి చేతితో ఆహుతి వేస్తాం. అంటే ఆహుతి వేసేటప్పుడు రెండు హస్తముల యొక్క సహాయం అవసరం ఉంటుంది. అందుకనే ఎవరికైతే రెండు హస్తములు ఉండవో వాళ్ళు యాగము చెయ్యకూడదు అని ఒక నియమం పెట్టుకున్నారు. వ్యవస్థలో విఘ్నం కలుగుతుంది. అలాగే ఎవరికైతే చెవులు వినబడవో, ఎందుకంటే రిత్వికుడు, అధ్వర్యుడు, హోత స్వాహ స్వాహ అంటున్నారు, వీళ్ళకు వినపడదు. ఇతను ఏం చేస్తాడు? మంత్రం ఒక దగ్గర ఉంటుంది, దేవత ఒక దగ్గర ఉంటది, అర్ఘ్యం ఒక చోట వదులుతాడు. మీకు అనిపిస్తుందేమో అమ్మ అర్ఘ్యం అతను యజ్ఞంలోనే వదులుతాడు కదా అని. కానీ ఆ ఘృతాన్ని సమర్పించేటప్పుడు మనం ఏ దేవతకైతే ఇప్పుడు ఓం ప్రాణాయ స్వాహ, అక్కడ మనకు ప్రాణము దేవత ఉంది. ప్రాణాయ ప్రాణ దేవత కొరకు ఆహుతి అన్నప్పుడు ఆహుతి పడిపోవాలి. కానీ అక్కడ అపానాయ స్వాహ అని అయిపోయింది. ప్రాణ అంటే చెవులు వినబడడం లేకపోవడం వల్ల అక్కడ
రిత్వికుడేమో ప్రాణాయ స్వాహ అన్నాడు, ఇతనేమో తనకు అనుకూలముగా ఆహుతి వేయడం వల్ల కొంత చాలా మంది దేవతల్ని వదిలిపెడతాడు. కాబట్టి ఇలా అవయవ లోపాలు ఉన్నవాళ్ళు, మంత్రోచ్చారణ చెయ్యలేని వారు, నిటారుగా కూర్చోలేని వారు, వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నవి, అంటే కర్మకాండ దగ్గరే. కానీ అధ్యయనము దగ్గర, అధ్యాపనము దగ్గర, శ్రవణము దగ్గర, శ్రావ్యము దగ్గర, ఉపాసన మార్గములో అతిశూద్రుడు కూడా ఉపాసన చెయ్యవచ్చు. ఎందుకంటే సమాజములో కుబుద్ధి ద్వారా జరుగుతున్న అనర్థమే ఎక్కువ. ఎప్పుడైతే అతను సాధన చేస్తాడో జీవాత్మ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ యోగా అంటే ఈశ్వరీయ నియమాలను ఈ బుద్ధిని కడుక్కునే ప్రక్రియ, దాన్ని రజోతమ గుణము నుండి సత్వములోకి తీసుకెళ్లే ప్రక్రియని ఎప్పుడైతే సాధన ద్వారా తెలుసుకుంటాడో, అంటే సాధన లభించాలి అంటే ముందు జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానము మాత్రం భూమండలములో ఉన్న సమస్త మానవాళికి, అది స్త్రీల, పురుషుల, నపుంసకలుంగుల, శూద్రుల, సమాజంలో మ్లేచ్చుల, అతి మ్లేచ్చుల, ఆలోచించకు ఓ విద్వాన్, వాళ్ళతో యోగ సాధన చేయించు. ఎందుకంటే బుద్ధిలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోవాలి అంటే జ్ఞానయుక్త సాధన అనివార్యం. అందుకనే వేద జ్ఞానమును అందరూ పఠించాల్సిందే, పఠింపజేయవలసిందే. ఇలా మనము ఎప్పుడైతే నిరంతర యోగాభ్యాసం చేస్తున్నామో, ఎలా 2 అరనీలను తీసుకోండి, కాష్టములను తీసుకుని తరచు వాటి మధ్యలో రాపిడి జరిగితే అందులో నుంచి ఉష్ణం ఎలా బయటపడుతుందో, అలాగే ఈ ఇంద్రియాలతో ఆత్మ ప్రణవమని రాపిడి చేసినప్పుడు సమస్త ఇంద్రియాలు నిశ్శబ్దమైపోతవి, ఆత్మ దాని నుంచి వేరైపోయి పరమాత్మలో లయం అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రణవ నామము తీసుకొని అంతర్గతంగా సాధన చేస్తూ ఉంటే ఇంద్రియాలతో సంయోగమైనటువంటి ఆత్మ ఇంద్రియాలతో ఎంత అతుక్కుపోయిందంటే, మనము ఎంత వెతికినా ఈ శరీరములో మీరు ఒక్కొక్క అణువు తీసుకున్నా, ఒక్కొక్క పరమాణువులను తీసుకున్నా, ఆత్మ చాలా సూక్ష్మము కాబట్టి కుప్పల మధ్యల ఈ శరీరములో అనంతమైన పరమాణువులు ఉన్నవి. సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులనే ఈ కుప్పగా ఉన్న సమూహములో ఆత్మను వేరు చెయ్యడము అనేది చాలా కష్టమైన పని. అలానే అసంభవము కాదు. ప్రణవనామముతో మనం ఒక శబ్దం చేస్తున్నప్పుడు మీరు గమనించండి, మనము ఇత్తడి తాంబూలం తీసుకోండి, బంగారం తాంబూలం తీసుకోండి, మనకు అర్థమవుతుంది ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది అనేది. చాలా జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. అలాగే ప్రణవమ నామముతోటి ఈ శరీరములో ఉన్నటువంటి జడ సమూహములో ఏక అనుకమైన స్థానాన్ని కూడా ఆక్రమించిన ఏదైతే ఆత్మ ఉందో, ఆ ఆత్మ అణువుల సమూహము నుండి ఆత్మ వేరవుతుంది. అప్పుడు అలా వేరైన ఆత్మ పరమాత్మనికి దగ్గర అవుతుంది. అదే అలా ఎప్పుడైతే ఆత్మ ఇంద్రియ సంయోగముతో వియోగమై పరమాత్మునితో సంయోగింపబడుతుందో, ఆ అనుభవం ఆత్మలోకి వచ్చింది. ఇంకా ఆ మధుర అనుభూతి, ఆ పరమాత్ముని ధ్యానించినప్పుడు, పరమాత్ముని ఉపాసించినప్పుడు, పరమాత్ముని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఆత్మకు గొప్ప అనుభూతి లభించింది. అది స్మృతిగా మార్చుకుంది ఆత్మ. పరమాత్మునితో అనుసంధానమైనప్పుడు, పరమాత్ముని నేను సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఎంత గొప్పగా ఉందో దాన్ని ఇంకా మర్చిపోలేదు, స్మృతిగా మార్చుకుంది.
ఎంత స్మృతిగా మార్చుకుంది అంటే, మీరు ఏ వస్తువు ఇచ్చినా, ఏ పదార్థము కొన్నా, ఎటువంటి సన్మానము జరిగినా, ఎంత భూలోక ఐశ్వర్యాలు సాన్నిధ్యంలోకి వచ్చినా ఆత్మకు భిన్నత్వం అర్థమవుతుంది. ఇది పరమాత్మని వలె సుఖం ఇవ్వలేదు నాకు. అది నూతన వస్త్రం కానివ్వండి, నూతన భవనము కానివ్వండి, ఏ స్థితి అయినా సరే, ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకుని పరమాత్మని ఆనందాన్ని ఆత్మ అనుభవిస్తుందో, అనుభవించిన తర్వాత ఆత్మకు అటువంటి సుఖం ఎక్కడా దొరకదు. ఇది కాదు, ఇది అలా లేదు, ఇది అలా లేదు అని ఆత్మ అనుకుంటది. మీరు ఎప్పుడైనా మహిళలు ఏదైనా చింతకాయ పచ్చడో ఏదో చేసినప్పుడు తనలాగా లేదు ఈ టేస్ట్ అంటారు చూడండి. తను చేసినట్టుగా లేదు, ఇది కూడా బాగుంది కానీ తనలాంటి టేస్ట్ రాలేదు. అటులనే ఆత్మ కూడా అసంప్రజ్ఞాత సమాధిలో పరమాత్మని ఆనందాన్ని అనుభవిస్తుంది. ఆ అనుభవించినటువంటి స్థితిని స్మృతిలోకి మార్చుకుంటాడు. స్మృతిలోకి మార్చుకొని నిరంతరము ప్రతి వస్తువు ద్వారా పొందే సుఖమున ఇది పరమాత్మ లాంటి సుఖము కాదు అన్న స్థితిని మూడవ వరముగా ఆత్మ సంపాదించుకుంటది. మొదటి వరం సంసారము నాకు పూర్ణ సుఖాన్ని ఇవ్వదని దాన్ని త్యక్త మొదలు పెడతారు. ఇంకా రెండవది అవిద్యను నశింపజేసుకుంది. మూడవది అసంప్రజ్ఞాత సమాధి యొక్క అనుభవాన్ని చాలా దగ్గరగా ఆస్వాదించింది. ఇక నాలుగవది ఏంటంటే, ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో అప్పుడు బుద్ధిలో ప్రకాశమే ఉంటది. కేవలం బుద్ధిలోనే ప్రకాశం కాదు, చిత్తమున కూడా ప్రకాశ స్థితి ఉంటది. చిత్తమును కూడా తేలికగా మార్చుకుంటారు. అక్కడ ఎటువంటి ఆందోళన కాని, గందరగోళము కాని, భయము కాని ఉండదు. మనస్సులో ఎటువంటి భయాలు లేవు, ఎటువంటి ఆందోళన లేదు. ఆ నాలుగవ సంపత్తిని ఆత్మ యోగాభ్యాసం ద్వారా చిత్తమును చాలా ప్రశాంతపరుచుకుంటుంది అని చెప్తున్నాడు. ఇక ఐదవది, ఇక బుద్ధి ఆత్మ చెప్పిన మాటనే వింటది. అంతకుముందు జన్మ జన్మాంతరాలలో ఆ బుద్ధి చైతన్యముగా ఉండి స్వయముగా తీసుకునే నిర్ణయాలని, దానివల్ల ఆత్మకు అనేక కష్టాలు, అనేక బంధనాలు కలిగించింది బుద్ధి. కానీ ఇప్పుడు బుద్ధిలో చైతన్యత్వాన్ని ఆత్మ లాగేసుకుంది. ఇక బుద్ధిలో చైతన్యం లేదు, బుద్ధి ఆత్మకు వశంలోకి వచ్చింది. ఇక ఏముంటది అక్కడ? ఎటువంటి వ్యాపారాలు ఉండవు. ఇక బుద్ధిలో ఉన్నటువంటి స్థితిని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆత్మకి లేదు. ఇంకా బుద్ధి ఉందా అంటే ఉంది, దాన్ని తులిపే పని లేదు, దాంట్లోకి వెళ్ళి చూసుకునే పని లేదు. ఎందుకంటే బుద్ధిలోకి ఏదైనా విషయం వెళ్ళాలి అంటే ఆత్మ ప్రమేయం లేకుండా వెళ్ళదు. కనుక ఇక బుద్ధి గురించి ఆత్మకు చింతన ఉండదు, అంత యోగ సాధన చేసుకుంది. ఇక తర్వాత ఆరవ గుణం చూడండి. ఆరవ గుణం ఏంటంటే, ఇక ఆరవ స్థితి ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనకి సామాన్యంగా బుద్ధిలో చిత్తములో జన్మ జన్మాంతరాల యొక్క చెడు వాసనలు ఉన్నవి, మంచి వాసనలు ఉండే.
కానీ ఇప్పుడు మనం యోగ సాధన ద్వారా బుద్ధిలో చిత్తములో పూర్వపు వాసనలు, అవి మంచివి కానీ చెడువు కానీ మనం అన్నిటిని తొలగించేసుకున్నాం. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి. నేను పరమాత్ముడు ప్రసాదించినప్పుడు నా బుద్ధి నా చిత్తము ఎలా ఎలా ఉండినయో, ఎటులో ఉండినయో, అలా మీరు బుద్ధి నుండి చిత్తము నుండి మంచిని తొలగించుకున్నారు, చెడును తొలగించుకున్నారు. కేవలం అది ఉందా అంటే దులిపేశారు. ఇంకా మీరు ఆ వస్తువులు ఉన్నవి అక్కడ. ఎంతటి స్థితికి వెళ్ళామంటే మనము యోగాభ్యాసము ద్వారా, ఉదాహరణకి ఎత్తైన పర్వతం ఉంది, చాలా ఎత్తుగా ఉంది పర్వతం. అక్కడి నుంచి ఒక బండరాయి గుండ్రంగా ఉండి అది దొర్లింది. అది పృథివీ మీదకి రావాలంటే ఎన్నో దెబ్బలు తగిలించుకుని 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 అది పృథివీకి చేరుకునే వరకు అది కణము కణముగా పగిలిపోయింది. ఎత్తు మీద ఉన్నప్పుడు ఇంత పెద్ద బండరాయి అది పైనుండి కిందికి వచ్చే వరకు అది ఎన్ని దెబ్బలు తగిలించుకుంది అంటే అది భూమి మీదకి వచ్చే వరకు చిన్న చిన్న అణువులుగా విభజింపబడింది. అది అంటే ఇంకా పృథివీలో పర్వతం మీద నుండి వచ్చిన రాయి రూపం లేదు. ఇంకా అది అందులో లయమైపోయింది. దాని స్వరూపం ప్రత్యేకంగా లేదు. అంటే అస్తిత్వం లేదా అంటే ఉంది, కానీ ఏదైతే రాయిగా మారిన రూపం ఉందో అది లేదు. ఆత్మ కూడా అంతే. తన బుద్ధిని తన చిత్తమును శిథిలం చేసేసుకుంది. ఎందుకంటే బుద్ధి తయారైంది. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. యోగ సాధన యొక్క ఫలమును పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పినట్టుగా, ఆ తర్వాత ఈశ్వరీయ మాధుర్యాన్ని సామవేదములో చెప్పినట్టుగా ఎక్కడ ఇంత విపులంగా ఉండదు. ఆత్మ పరమాత్మ యొక్క కలయిక మధుర అనుభూతిని ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా వేదాల యందు మనుష్యుల యొక్క అమ్మ కానివ్వండి, మనుషుల యొక్క నాన్నను కానివ్వండి వర్ణించదు వేదం. గోమాతను తీసుకుంటది. అంటే వేదము ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత వీడికి లభించిన బుద్ధి మనస్సు ద్వారా వీళ్ళు మరణ పర్యంతము ఒకేలాగా ఉండరు. ఒకసారి ప్రీతియుక్త వ్యవహారము, మరొకసారి అన్యాయము, ఇవన్నీ చేస్తూ ఉంటారు మనుషులు. కేవలము మానవ జన్మలో మాతృస్వరూపం యొక్క గొప్పతనం ఏమిటి అంటే స్తన్యపానము, తర్వాత మలమూత్రాల శుద్ధి. ఈ రెండు విషయాలలో అమ్మ చాలా నిష్పక్షపాత వ్యవహారం చేస్తుంది. మనం ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక పెద్ద పర్వతం, ఎత్తైన పర్వతము నుండి బలమైన రాయి దొర్లింపబడితే అది తగిలించుకొని దెబ్బలు తగిలించుకొని చివరికి అది మొత్తం చూరైపోతుంది. మనము కూడా జన్మాంతరాల యొక్క అజ్ఞానాన్ని, జన్మాంతరాల యొక్క అవిద్యను, స్మృతులను, వాసనలను తొలగించుకున్నాం. కేవలం తొలగించుకున్నామంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి, బుద్ధిని మనస్సుని మనం ఈ శరీరములో ఉన్నప్పుడే బుద్ధి ఏ మెటీరియల్ తో తయారైందో, ఇప్పుడు మీ స్థూల దేహం ఉంది చూడండి, మీ స్థూల దేహాన్ని మనం ఆత్మను వదిలేసిన తర్వాత మన బంధువులు దాన్ని ఏ విధముగా మొత్తం అవయవ రహితముగా బూడిదగా మారుస్తారు. మీరు చూసారా ఎప్పుడైనా? వేదోక్త రీతిలో సుగంధ ద్రవ్యాలను వేసి దేహాన్ని గనక మనం భస్మం చేస్తే, ఆ భస్మం చేసినప్పుడు మన ఏదైతే స్థూల శరీరం ఉంటుందో ఆ స్థూల శరీరం యొక్క
స్థితి కాల్చిన తర్వాత ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా దాన్ని పరిశీలించారా? మీ అవయవాలన్నీ కూడా అంటే మనది మన దేహాన్ని మనం చూసుకోలేము, కానీ మన బంధుమిత్రుల యొక్క దేహాన్ని చితిలో భస్మం చేసిన తర్వాత ఆ దేహం ఎక్కడికి వెళ్ళింది? ఏం సబ్జెక్ట్ అర్థమైందా? ఇప్పుడు మన బంధువులలో రూపం అంతా ఏమైపోయింది? కలిసిపోతుంది కదా. ఇలాగే మీరు యోగాభ్యాసం చేసి మీ బుద్ధిని, మనస్సుని, చిత్తమును కూడా మనం విడదీసుకుంటాము. అది ఎన్ని అణువులతో ఎలా ముద్దగా మారిందో ఆ బుద్ధి, ఎలా మనస్సు ఒక ఆకారంగా మారిందో, మనం ఎంతటి స్థితికి వెళ్ళామంటే బుద్ధిని మనస్సును కూడా మనం ఏం చేసాము? పంచభూతాలలో కల్పిస్తాం. ఇక్కడ బుద్ధి లేదు, చిత్తం లేదు, ఇంకా ఏముంది? అంతటి స్థితి యోగాభ్యాసికి దొరుకుతుంది నిరంతర యోగాభ్యాసం చెయ్యడం వల్ల. ఎంత ఎంత గొప్ప స్థితి ఉందో చూడండి. స్థూల దేహాన్ని ఎలా సుగంధ ద్రవ్యాలతో భస్మం చేసి పంచభూతాలలో కలుపుతామో, అలాగే సూక్ష్మ దేహములో ఉన్నటువంటి బుద్ధిని, చిత్తమును, అహంకారమును కూడా మనం యోగ సాధన ద్వారా, జ్ఞానమనే సుగంధ సమిదల ద్వారా పరమాత్ముడనే ఆ రసమును అంటే ఘృతముగా మార్చి వాటిని కూడా మనం శిథిలం చేసేస్తాము. అందులో ఉన్న కర్మలు మాత్రమే పరమాత్మ దగ్గర ఉంటాయి. మనం మోక్షంలోకి వెళ్ళేటప్పుడు ఈ పూర్వపు బుద్ధిని, మనస్సుని పరమాత్మనికి ఇచ్చి వెళ్ళం. వాటన్నింటినీ కూడా మనమే శిథిలం చేసేసుకుంటాం యోగ సాధన ద్వారా. ఇలా మొత్తం విడదీసుకుంటాం అణువులన్నింటినీ కూడా. ఆ బుద్ధి ద్వారా, ఆ మనస్సు ద్వారా ఏదైతే కర్మాశయం ఉందో అది పరమాత్మని దగ్గర పెట్టేస్తాం. ఇది యోగ సాధకుడుకు లభించిన 6వ వరం. ఇక 7వది చెప్తున్నా. ఇంకా చిత్తమును శిథిలం చేసుకున్నాం, బుద్ధిని శిథిలం చేసుకున్నాం, అక్కడ ఏమీ లేదు. అందుకనే యోగ సాధకుడు చివరి దశలో చాలా మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఏ బుద్ధిలో, ఏ చిత్తమున ఉన్నటువంటి స్థితిని వ్యక్తపరచాలో ఆ ప్రకృతి పరమైనటువంటి సంబంధాలు కథంలో లేవు. కేవలం ప్రసన్నముగా మనం అడుగుతాం ఎలా అనిపిస్తుంది అంటే ఆ ముఖంలో మంచి నవ్వు ఉంటుంది. ఆ విధముగా త్రిగుణాతీతమైన చిత్తమును కూడా అతను శిథిలము చేసేసుకొని సమాధిలో ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతాడు. అంటే ఎవరైతే మోక్షానికి వెళ్తున్నారో, మోక్షానికి వెళ్ళిన వారిలో ముందు ఏది శిథిలం అవుతుంది, ఏది దగ్ధ బీజం అవుతుంది? ఏమైంది ఇంతసేపు చెప్పిన? అర్థమైందా? మనస్సు చిత్తము. మోక్షంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తి ముందు సూక్ష్మదేహాన్ని శిథిలం చేసేసుకుంటాడు. అతన్ని దాన్ని అంత్యేష్టి చేసేసుకున్నాడు. మనం స్థూల దేహాన్ని విడదీస్తున్నాము. అతను అదే స్థూల దేహములో కూర్చొని యోగాభ్యాసము ద్వారా సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా భస్మం చేసేస్తాడు. అంతటి శక్తి సంపన్న స్థితి అంతర్గత యోగ సాధన ద్వారా ఆత్మకు లభిస్తుంది. ఈ అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. ఈ మానవ జన్మలో మనం బ్రహ్మచర్య ఆశ్రమంలోకి వచ్చాం.
గృహస్థాశ్రమ కర్తవ్యాలు పూర్తయినప్పుడన్నా మనం ఈ యోగాభ్యాసాన్ని తీవ్రంగా పెంచుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ చిత్తమున స్థితి మెరుగుపడుతుంది, బుద్ధిలో సాత్వికత ఉంటుంది, కనీసం 2వ జన్మకు ప్రారంభ స్థితిలో మంచిగా ఉంటాం కదా. అదే భోగ ప్రవృత్తి, అవే రాగద్వేషాలు, అదే ఆలోచన. పెద్దవాళ్ళు చూడండి, వాళ్ళని 30 ఏండ్ల కింద ఏ ప్రవృత్తితో ఉంటారో అదే ప్రవృత్తి నేడు ఉంది అంటే నిజంగా ఎవరికి ఎక్కువ నష్టము? వాళ్ళు గృహస్థులుగా ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉండిందో, ఇప్పుడు వాళ్ళ నానమ్మ తాతయ్య అయినప్పుడు కూడా అదే ఆలోచనలతో ఉన్నారనుకోండి, నష్టం ఎవరికి ఉంది ఇక్కడ? వాళ్ళకే నష్టం. అర్థమైందా? అందుకనే వ్యవహారములో ఈ ఇంతటి గొప్ప స్థితి పరమాత్ముడు మనకిచ్చాడు. మనం యోగ సాధన చేస్తూ చేస్తూ ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం మనం చెయ్యాలి. ఇలా సప్తధా ప్రజ్ఞ, ఎవరైతే వివేకముతో యోగాభ్యాసముతో నిరంతరం యోగాభ్యాసము చేసి చిత్తమున సత్వస్థితిలో ఉంటారో వాళ్ళు ఈ 7 రకాల వరాలను పొందుతారు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.